Hello all, welcome to my channel. And next, జంక్ ఫుడ్ కష్టాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది ఫుడ్ కోసమే. చేసుకుంటాను అంటే నాకు ఇండియాలో ఉన్నప్పుడు వచ్చు, జస్ట్ కొన్ని వంటలు వచ్చు అంతే. ఇక్కడికి వచ్చినాక ఇంకా అన్నీ చేయగా అన్నీ మంచిగా చేస్తాయి. ఇప్పుడు అన్ని వంటలు వచ్చు, కానీ ఎంత హోమ్ ఫుడ్ తిన్నా అప్పుడప్పుడు బయట ఫుడ్ తినాలని ఎంత పీకుతుందంటే ప్రాణం. నిజంగా మనం ఇండియాలో ఉన్నప్పుడు నైట్ ఈవినింగ్ అయితే ఇంకా స్ట్రీట్ ఫుడ్ అయితే ఫుల్ ఉంటుంది కదా, ఇక్కడ అసలు అట్లా ఫుడ్డే ఉండదు. అసలు నాకు ఇక్కడ ఫుడ్డే నచ్చలేదు చెప్పాలంటే. బయట ఫుడ్ ఏది నచ్చలేదు. అది ఒక పెద్ద కష్టం అయిపోతుంది. ఎంత ఇంట్లో తిన్నా బయట తినాలని ఎప్పుడైనా అనిపిస్తుంది కదా. ఇంకా బయట ఇంకా ఇండియన్ ఫుడ్ ఉంటాయి కానీ ఆ రేట్లు చూస్తే దానికంటే మూసుకొని ఆశను చంపుకొని గమ్మున ఉండడం బెటర్ అనిపిస్తుంది. సో అలాంటి వాటికి కూడా వెళ్ళము. నాకు ఇంకా ఏదైనా నచ్చుతుందంటే మెక్డొనాల్డ్స్లో బర్గర్ ఒకటి నచ్చుతుంది, ఎప్పుడైనా తినాలనిపిస్తే అది తింటాను. అండ్ కుకీ షేక్ ఒకటి ఉంటుంది చిక్-ఫిల్-ఏలో, అదొకటి అంతే. ఈ రెండే నా ఫేవరెట్ ఫుడ్. ఇక్కడ అసలు లేస్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేము. లేస్ ప్యాకెట్ కూడా $4 ఉంటుంది. ఏదో ₹5 లాగా ఉంటుంది. వాళ్ళు అట్లా పెడతారు, ఏం చేద్దాం. ఇంకా లేస్ ప్యాకెట్ కూడా కొనను. ఇంకా చాక్లెట్స్ అంటే కొంచెం బాగా తింటాను. యా, ఇది ఫుడ్ కష్టాలు. హోమ్ సిక్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఫేస్ చేసే స్ట్రగుల్ ఏదైనా ఉందంటే హోమ్ సిక్కే. అది నిజంగా ఒక చెప్పలేని బాధ. ఏం చేద్దాం, చాలాసార్లు గుర్తొస్తారు ఇంట్లో వాళ్ళు. అంటే ఇండియాలో ఉన్నప్పుడు ఎంత దజ్జాగా బతికే వాళ్ళం, ఇక్కడికి వచ్చి అన్నీ కాంప్రమైజ్ అవుతా, అంటే అన్ని పనులు చేసుకుంటా అంత చేస్తున్నప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది మనకి. నిజంగా నాకు నిజంగా చాలా తెలిసింది అలా. అట్లా వాళ్ళ విలువ తెలుస్తుంది. అండ్ ఆ ప్రేమను ఎంత మిస్ అవుతామంటే, నేనైతే చాలా మిస్ అవుతాను మా అమ్మ ప్రేమనైతే. నాకు మా అమ్మ ఎవ్రీథింగ్. ఇంకా ఎక్కువ అఫెక్షన్ ఎవరితో అన్నా ఉందంటే మా మమ్మీతోనే. ఎంత మిస్ అవుతానంటే మా మమ్మీని. ఇంకా ఆడికి నేను ఫోన్లు చేస్తూనే ఉంటాను. మా మమ్మీకి రోజుకి 2 సార్లు ఫోన్ చేస్తా. వాళ్ళకి నైట్ అయినప్పుడు ఫోన్ చేస్తాను, అండ్ మార్నింగ్ అయినప్పుడు ఫోన్ చేస్తాను. నేను వంట చేసేటప్పుడు, ఇంకా పనులు చేసుకునేటప్పుడు గంటలు మాట్లాడుతూ ఉంటాను. మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఆడికి ఎంత ఫోన్ కాల్స్ మాట్లాడినా, ఎంత వీడియో కాల్స్ మాట్లాడినా వాళ్ళ ప్రజెన్స్ని మాత్రం చాలా అంటే చాలా మిస్ అవుతాను నేనైతే. అంటే చాలా వరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మిస్ అయ్యేది ఏదైనా ఉందంటే అమ్మ నాన్నలనే, వాళ్ళ ప్రేమని. సో చాలా అంటే చాలా మిస్ అవుతాము. అదొక పెద్ద స్ట్రగుల్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి. నా విషయంలోనూ అంతే. నేను ఎలా అంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు కూడా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా మీకు, నేను బీటెక్లో ఉన్నప్పుడు నేను ఎవరి వల్లైనా బాధపడినా, లేకుంటే నా డే బాగాలేకపోయినా, నా మైండ్ అంతా అప్సెట్లో ఉన్నా, నేను ఫస్ట్ చేసేది మా ఇంటికి వెళ్ళడం. మా ఇంట్లో మా మమ్మీ డాడీ ప్రజెన్స్, వాళ్ళ ప్రేమ, ఆ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ నన్ను ఎంత హీల్ చేస్తాయంటే కొన్ని అవర్స్లోనే నేను మంచిగా నార్మల్ అయిపోతాను. అట్లాంటిది ఇక్కడికి వచ్చి 6 months అవుతుంది. అట్లాంటి దాన్ని ఇక్కడికి వచ్చి ఎంత కంట్రోల్ చేసుకుంటానో నాకు తెలుసు. అమ్మ నాన్నలు అయితే చాలా అంటే చాలా మిస్ అవుతాను. మా మమ్మీ వంటని, అండ్ మా మమ్మీ ప్రెజెన్స్ని, మా మమ్మీ లవ్ని, అన్నిటినీ మిస్ అవుతాను. ఓకే, బట్ ఇక్కడున్న నేను ఇంత స్ట్రాంగ్గా ఉంటానంటే మెయిన్ రీజన్ నా ఫ్రెండ్స్ అండ్ మా పేరెంట్స్ చాలా చాలా మోటివేట్ చేస్తున్నారు నన్ను. అంటే నా బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది నన్ను సపోర్ట్ చేసి నన్ను మోటివేట్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల నేను ఇంత హ్యాపీగా కంటిన్యూ చేస్తున్నా ఇక్కడ నా జర్నీని. లేకుంటే నేను చాలా వీక్ అండ్ సెన్సిటివ్ పర్సన్ని. ఇప్పుడు కొంచెం ఎమోషన్స్ని మేనేజ్ చేసుకుంటున్నాను, బ్యాలెన్స్ చేసుకుంటాను, కొంచెం స్ట్రాంగ్గా ఉంటాను. ద రీజన్ ఈజ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ. అందుకే ప్రతి వీడియోలోనూ వాళ్ళని గుర్తు చేసుకుంటాను. ఇది హోమ్ సిక్ బాధలు. అండ్ ద ఫైనల్ థింగ్, అమ్మాయిలకి సెక్యూరిటీ ప్రాబ్లం. అంటే ఇక్కడికి వచ్చే ముందు కొంచెం చెప్పారు నాకు తెలిసిన వాళ్ళు, అలా ఇక్కడ కొంచెం సేఫే ఉంటుంది, పర్లేదు, అమ్మాయిల్ని అంత టీజింగులు అట్లా చేసేది ఏమి ఉండదు అని కొంతమంది అన్నారు.
ఓకే నాకు ఏం ప్రాబ్లమ్స్ ఉండవులే అన్న థాట్తో నేను వచ్చినాను. అమ్మాయిలకు సెక్యూరిటీ సేఫ్టీ ఉంటుంది అన్న థాట్తోనే వచ్చినాను. బట్ నేనైతే చాలా వరకు వియర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత. చెప్పుకోకూడదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను కూడా యాజ్ ఏ గర్ల్గా. దెన్ నేను ఇక్కడికి వచ్చినాక రియలైజ్ అయిన థింగ్ ఏంటంటే అమ్మాయిలకి సేఫ్టీ అనేది ఎక్కడ ఉండదు. అది అమెరికా అయినా ఇండియా అయినా ఎక్కడైనా సరే సేఫ్టీ అనేది ఎక్కడ ఉండదు. ఇండియాలోనే నాకు కొంచెం బాగా అనిపించిందేమో ఈ విషయంలో మాత్రం. నా జోలికి ఎవరైనా వచ్చినా ఏదన్నా అన్న కొంచెం మిస్బిహేవ్ చేసినా నేను కూడా తిరిగి మాట్లాడటము, రూడ్గా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడము, మాటకు మాట చెప్పడము, భయపడకుండా స్ట్రాంగ్గా ఉండడం, ఇలాంటివన్నీ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చినాక ఏంటంటే నన్ను ఎవరైనా ఏమన్నా అన్నా, నాతో మిస్బిహేవ్ చేసినా నాకు వణుకొచ్చేస్తుంది బాడీలో. అసలు ఎందుకు ఇట్లా అయిపోతానో నాకు అర్థం కావట్లేదు. మెయిన్ భయం ఏంటంటే ఇక్కడ గన్ కల్చర్, నేనేమైనా మాట్లాడితే ఎక్కడ కాల్ చేస్తారో అన్న భయం. ఆ భయంతో మౌనంగా ఉండిపోతాను. దీనివల్ల ఏమవుతుందంటే నేను బయటికి రాలేకున్నా. నిజంగా ఎంత బాధేస్తుందంటే నాకు ఆ విషయంలో మాత్రం. నేను ఎలాంటి మైండ్ సెట్ ఉన్న అమ్మాయినంటే అన్నీ ఇండిపెండెంట్గా చేసుకోవాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా నేనే బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి నేనే మళ్ళీ రిటర్న్ రావాలి అనుకోవడం, షాపింగ్కి వెళ్ళాలన్నా ఇండిపెండెంట్గా పోవాలి అనుకోవడం. అంటే అట్లా ఇండిపెండెంట్గా ఉంటే నాకు అన్నీ తెలుస్తాయి, నేను ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఏ విషయంలోనూ నేను డిపెండ్ కాకూడదు అన్న థాట్తోనే నేను ఎక్కువ ఉంటాను. నాకు అట్లా ఉండడమే ఇష్టము. ఇండియాలో ఉన్నంత వరకు కొంచెం ఇండిపెండెంట్గానే ఉన్నాను. అంటే మన వాళ్ళ అంటే అక్కడ కూడా టీజ్ చేసే వాళ్ళ అబ్బాయిలు అక్కడ కూడా టీజ్ చేస్తారు. సో బట్ నేను అంత భయపడేదాన్ని కాదు. ఇక్కడికి వచ్చినాక మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చాలా భయపడతాను. సో ఆ ఇండిపెండెంట్గా ఉండాలి అన్న థాట్ని చాలా వరకు 80% అంచుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళాలన్నా మా ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తున్నారు నన్ను. సో లాస్ట్ టైం అది స్కూల్ది ఒకటి పెట్టాను కదా వీడియో. సో ఆ రోజు అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు డ్రాప్ చేస్తాం మేము నిన్ను అని. నేనే వద్దన్నాను, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా, అండ్ నేను కూడా ఇండిపెండెంట్గా ఉందాం, ఎన్ని రోజులు ఇట్లా డిపెండ్ అవ్వాలి అన్న థాట్తో నేను వద్దని చెప్పి నేనే బస్ స్టాప్కి వెళ్ళాను. బస్ స్టాప్కి వెళ్ళానో లేదో అక్కడ ఒక బస్ దిగినారు. వాళ్ళు బస్ దిగారు, ఇంకా కొంచెం టీజ్ చేశారు, ఫోన్ నెంబర్ అడిగారు. నేను లేదు ఐఎమ్ సారీ అని చెప్పాను. ఏదో మాట్లాడుకుంటా ఏదో కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు. ట్రై చేయకుండా ఫోన్ నెంబర్ ఇచ్చి ఒకసారి ట్రై చేయొచ్చు కదా, ట్రై చేయకుండా ఎట్లా ఇవ్వనంటాను అని ఏదో గట్టిగా అరుచుకుంటూ వెళ్ళిపోయినారు. దెబ్బకి ఎంత భయపడ్డా అంటే నేను చాలా 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 భయపడ్డాను. అంటే మీకు అది చిన్నగా అనిపించవచ్చు, అది పెద్ద థింగ్ కాదు, మీకు వరకు అవ్వకపోవచ్చు. బట్ నేను ఇక్కడ ఫేస్ చేసిన ఇంకా కొన్ని హారబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అవన్నీ నేను షేర్ చేసుకోలేను. సో అలాంటివి ఫేస్ చేసి ఇంత చిన్నవైనా కూడా నేను ఫేస్ చేయలేకపోతున్నాను. సో యా అలా మళ్ళీ నెక్స్ట్ మినిట్ నేను ఏం చేశాను అంటే మళ్ళీ నా ఫ్రెండ్కి కాల్ చేసి నన్ను డ్రాప్ చేయమని చెప్పా. మళ్ళీ తను వచ్చి రిసీవ్ చేసుకొని నన్ను డ్రాప్ చేశాడు. మళ్ళీ వచ్చేటప్పుడు నా కోవర్కర్ ఒక అమ్మాయి ఉంది, ఆమె కూడా అక్కడ వర్క్ చేస్తుంది. సో తను మా నెక్స్ట్ స్ట్రీటే. సో తను నన్ను ఇక్కడ డ్రాప్ చేసేది, వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ డ్రాప్ చేసేవాడు. సో ఇట్లా అయ్యింది. దీన్ని బట్టి నాకు ఏంటి అర్థమైందంటే సేఫ్టీ అమ్మాయిలకి అనేది ఎక్కడ ఉండదు. నిజంగా నేను రియలైజ్ అయినది ఇక్కడికి వచ్చినాక అది. సో ఇక్కడున్న మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి ఎన్విరాన్మెంట్ వల్ల, ఇట్లా మనల్ని టీజ్ చేయడం వల్ల ఆ ఇండిపెండెంట్గా ఉండాలి అన్న థింగ్నే కోల్పోతాము. ఫ్యామిలీ వాళ్ళు ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లా అవుతానయ్యి, ఇట్లా బయట పరిస్థితులు బాగాలేవు, అమ్మాయికి సేఫ్టీ లేదు అని ఇంట్లోనే ఉండబెట్టడానికి ట్రై చేస్తున్నారు. బయటకి ఎక్కడికి పంపిరు, ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళది కదా, బయటకు వెళ్తే ఏమవుతుందో, నా కూతురికి ఏమవుతుందో అన్న భయంతో వాళ్ళు ఉంటారు. వాళ్ళ తప్పు కాదు, సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఇప్పుడు. దానివల్ల వాళ్ళు భయపడి ఇంకా పంపించట్లేదు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళతోనే ప్రాబ్లం. మిస్బిహేవింగ్ అనేది చాలా 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 తప్పు. వాటి వల్ల ఎలా అయిపోయినానంటే అబ్బాయిలను చూస్తేనే భయం వేస్తుంది నాకు నిజం చెప్పాలంటే. యా అట్లా అయింది. ఇప్పుడు కొంచెం ఓకే, అంత
గుడ్. యా, అండ్ నేను అందరికీ చెప్పడం ఏంటంటే, అమ్మాయిలకి ఎస్పెషల్గా అమ్మాయిలకి చెప్తున్నా, బయటికి వెళ్తే మాత్రం ఏదో ఒకటి క్యారీ చేయండి. పెప్పర్ స్ప్రే కానీ, కత్తి కానీ, ఏదో ఒకటి మాత్రం క్యారీ చేయండి. ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో తెలీదు. అండ్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు మీ బ్యాగ్లో నుండి తీసుకునేకి ఈజీగా ఉండాలి. లోపల పెట్టేసి ఆ స్టఫ్లో అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కదా. సో అది సైడ్ ఒక పాకెట్లో కానీ అట్లాంటి వాటిలో పెట్టుకుంటే ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు ఫాస్ట్గా తీసి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. యా, సో ఇది మాత్రం అమ్మాయిలకే చెప్పాలి, ఈ కష్టాలు మాత్రం. ఇది అమెరికాలోనే కాదు, ఎక్కడున్న అమ్మాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. సో అబ్బాయిలకు చెప్తున్నాను, నా వీడియో చూస్తున్న అబ్బాయిలకి. సో మీ ఫ్రెండ్స్లో కానీ ఇలా ఎవరైనా ఉన్నా, మీరు మీ కళ్ళ ముందర ఎవరికన్నా ఇట్లా టీజ్ చేస్తుంటే చూస్తున్నా, ప్లీజ్ వాళ్ళ దగ్గర వెళ్ళి సపోర్టివ్గా నిలవండి అండ్ వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు చేసే సపోర్ట్కి వాళ్ళు చాలా ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతారు. అండ్ మీ ఫ్రెండ్స్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి ఇట్లా చేయొద్దని. అండ్ నేనేమైనా తప్పుగా మాట్లాడింటే ఐఎమ్ సారీ. ఎస్, ఇది నా 6 months ఎక్స్పీరియన్సెస్ యూఎస్కి వచ్చినాక. నేను లాస్ట్ వీడియోలో 73 సబ్స్క్రైబర్స్ అని చెప్పాను కదా. సో ఆ వీడియో అప్లోడ్ చేసినాక 83 సబ్స్క్రైబర్స్ అయినారు, సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.